గారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తాకట్టు బంగారు ఆభరణాలు లాకర్ నుంచి మాయ కావడం, ఆ మాయమైన విషయం తెలిసినటువంటి బ్యాంకు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వెరసి కక్షిదారుల్లో ఒక గుబులు ఏర్పడింది. 2023 నవంబర్ 28వ తేదీన ఈ ఆభరణాలు మాయం అయ్యాయనే విషయం తెలిసిన నాటి నుండి కక్షిదారుల్లో ఆందోళన నెలకొంది. అనంతరం ఈ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకున్న తర్వాత రీజనల్ మేనేజర్ ఎవరైతే టీఎల్ఎం రాజు ఉన్నారో ఆయన పోలీసులు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ఉటావుట్న సుమారు 4.5 కోట్ల రూపాయలు 7.5 కేజీల బంగారు ఆభరణాలను 4 బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వాటికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకున్న పోలీసులు మాత్రం వెంటనే ఆభరణాలు రికవర్ చేశారు. 16 నెలల అనంతరం ఆ ఆభరణాలు ఈరోజు కక్షిదారులు విడిపించుకునేందుకు న్యాయపరమైనటువంటి సూచనల మేరకు ఈరోజు జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం ఈ ఏవైతే రావు ఆ ఆభరణాలు పోయాయని భావించిన కక్షిదారులకు ఈరోజు ఆభరణాలు చేతికి రావడంతో వారు సంబరాలు మిండండుతున్నాయి. ప్రస్తుతం మాత్రం ఆభరణాలు విడిపించుకున్నటువంటి కక్షిదారులు అందరూ కూడాను మొత్తం 62 మంది కక్షిదారులు 86 బ్యాగుల్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు మాయం కావడం, రికవర్ అయిన బంగారాలను చూసిన తర్వాత 14 నెలల అనంతరం ఈరోజు మళ్ళీ ఆభరణాలను ప్రత్యక్షంగా చూసుకునే అవకాశం చూస్తే కనుక ప్రస్తుతం ఏవైతే ఆభరణాలు విడిపించామన్న సంతోషం మాత్రం అందులో వెలువస్తుంది. ఆది నుండి కూడా ఈ సమస్య వారికి ఉందని తెలిసిన వెంటనే వాళ్ళకి అండగా నిలిచి ఈరోజు ఆభరణాలు తమ చేతికి వచ్చే విధంగా చూస్తే కనుక లాకర్లో ఉన్నటువంటి ఆభరణాలను విడిపించుకున్నాం అన్నట్టు ఆనందం మాత్రం వాళ్ళు వెలువరిస్తుంది. అందులో ఎటువంటి అతిశక్తి లేదు. ప్రస్తుతం మాత్రం ఎవరైతే అండగా నిలిచారో వారందరికీ కూడాను ఈరోజు సన్మానం చేసి మరీ ఆభరణాలు రావనుకున్నటువంటి ఆభరణాలు తమ చేతికి వచ్చాయన్నటువంటి ఆనందం మాత్రం వెలువరిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఏమమ్మా ఈ ఆభరణం మీ చేతికి వస్తుందని భావించారా? ఎన్ని రోజులు పోరాటం ఈరోజు ఫలించింది? సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అయిపోతుంది. ఈ కష్టం మాకు ఫలించింది. మేము ధర్నా చేసినందుకు ఈ సార్లు మాకు హెల్ప్ చేసిన ఆ పొద్దున్న నుంచి పోయినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎంపీటీసీ రాజీవ్ అన్నయ్య అండ్ పృథ్వీరాజు ఇద్దరు కూడా మాకు అప్పటి నుంచి హెల్ప్ చేశారు. అప్పటి నుంచి హెల్ప్ చేయడం వల్ల ఈ కృషి వల్లే మాకు మా బంగారం మాకు వచ్చింది. విడిపించే క్రమంలో ఏదైతే చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం వడ్డీ వెసులుబాటు అంటే విడిపిస్తామనే కూడాను ఆభరణ ఇచ్చే పరిస్థితి లేదు. కానీ పోయిన దగ్గర నుండి మళ్ళీ ఇచ్చే వరకు ఏమైనా వడ్డీ మాఫీ చేశారు? వడ్డీ మాఫీ చేశారండి. ఏమీ వడ్డీ తీసుకోలేదు. మా ఆభరణాలు అయితే మాకు ఇచ్చారు. చాలా సంతోషము. అప్పుడే చాలా బాధపడ్డాము. ఎస్బీబీ మీద నమ్మకం అయితే వచ్చింది. సారు మా ఊరు వాళ్ళందరూ కృషి చేసిన బట్టి మాకు ఈరోజు 16 నెలల అనంతరం చేతికి ఆభరణాలు వచ్చిన ఆనందం వెనక 16 నెలలుగా ఉన్నట్టు ఆవేదన ఎంత ఉంది? చాలా ఆవేదన ఉండేదండి. ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉంది. చూస్తే కనుక ఆభరణాలు పోయే అన్న రోజు మాత్రం మీ కన్నీరికి మాత్రం ఎవరు కూడా అవదలేదు. ఈరోజు బంగారు ఆభరణాలు విడిపించుకునే అతను మా రాజీవ్ గారు మా ఫస్ట్ నుంచి పోయిన నుంచి ఈ పొద్దుటి వరకు పృథ్వీరాజు గారు మొత్తం ముగ్గురు ఏకమయ్యి మా వస్తువులు మాకు వచ్చే బాధ్యత మాత్రం నిర్వహించుకున్నారు. ఈ వేళ వరకు మా వస్తే ఆశే లేదు. కానీ అతను వడ్డీ లేకుండా ఆ రోజు నుంచి ఈ వేళ వరకు ఆవిడ తీసుకెళ్ళిపోయిన ముందు మరి వస్తువులు రావే అనుకున్నాం. ఆ వస్తువులు వచ్చే బాధ్యత మాత్రం ముగ్గురు ఏకమయ్యి మాకు వస్తువులు వచ్చే బాధ్యత నిర్వహించుకొని మాకు తప్పకుండా వచ్చే బాధ్యత తీసుకొని మాకు నిర్వర్తించారు. మొదటి రోజు చాలా ఆవేదనతో కన్నీరు మున్నీరయ్యాయి. ఈవేళ ఆభరణాలు విడిపించుకున్నాం. ఎటువంటి వెసులుబాటుతో ఎలాంటి ఆనందం ఉంది? నాకు చాలా ఆనందం కలుగుతుంది. వీళ్ళకి వస్తాయి అనుకోలేదు, వచ్చాయి. రాజీవ్ పృథ్వీరాజు నుంచి వచ్చాయి. చాలా ఆనందంగా ఉంది. 16 నెలలు ఇంట్లో ఎటువంటి బాధపడ్డారు? ఈ ఆభరణాలు వస్తాయని 15 నెలలు కళ్ళు నీళ్ళు కాల్చుకొని వస్తాయో రావని బాధపడ్డాం. వస్తాయో రావని బెంగ పెట్టుకొని బాధపడ్డాం. అలాగే వచ్చాయి 15 నెలలు. చూస్తే కనుక ఆభరణాలు పోయిన ఆరోపణల మీద స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకుంది. ఇంత బంగారం కూడా పోలేదు. తప్పు ఎవరు జరిగిందో తెలియదు. 8 మందిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. కానీ రావన్నటువంటి ఆభరణాలు వచ్చినాయి. ఈరోజు ఈ లోకం విడిచిన స్వప్నప్రియ మన మధ్య లేదని బాధ కలగట్లేదు? చాలానే బాధ కలుగుతుంది. కానీ తప్పని పరిస్థితుల్లో ఆవిడ అలా చేసుకోవడం అందరికీ బాధాకరమే. మాకు ఈ గోల్డ్ రావడానికి చాలా కృషి చేసినందుకు ఆర్టీవీ యాజమాన్యానికి చాలా రుణపడి ఉంటాం. ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే ప్రెసిడెంట్ గారైన జల్ రాజీవ్ గారికి ఇంకా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఆనందానికి గల కారణం మీ అందరూ. ధన్యవాదాలు. చూస్తే కనుక ఈ ఆభరణాలు ఇంటికి విడిపించుకొని వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎటువంటి సందడి వాతావరణం? చాలా సంతోషంగా ఉందండి. ఇది మాకు కనిపించగానే మేము చాలా 2 సంవత్సరాలుగా ఎదురు చూసాము. ఇది కంటికి కనిపించగానే ఆనందంతో వెలుగుతున్నాము. ఇప్పటికీ కూడా దీని అంతటికీ కారణం మీరే అని మళ్ళీ చెప్పుకుంటూ కనుక ఆభరణాలు రికవర్ అయిన తర్వాత మీకు ఏదైతే ఐడెంటిఫై పీరియడ్ పెట్టారు పోలీసులో, అప్పటి నుంచి కూడాను 14 నెలలు అవుతా ఉంది. ఇది వస్తుందా రాదా అని
ఆవేదన పడ్డారు. ఈరోజు ఇడిపించిన ఆ క్షణాలు ఎలా అనిపించారు? ఈ 16 నెలల తాలూకు బాధ పోయినట్టుంది. చాలా సంతోషంగా ఉంది. ఆ బాధలన్నీ మర్చిపోయి కొత్తగా గోల్డ్ మళ్ళీ వచ్చినట్లు ఉంది. ఉగాదికి గోల్డ్ వచ్చినట్లు కొత్త కొనుక్కున్నట్లు వచ్చింది. మా గోల్డ్ రావడానికి కారణం మీ ఆర్టీవీ వాళ్ళు, రాజీవ్ సారు, పృథ్వీ బాబు అందరూ మాకు ఎవరైతే సహాయం చేశారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం మాత్రం ఈ ఆభరణాలు పోయిన తర్వాత ఎస్బీఐ బ్యాంక్ మీద నమ్మకం పోయింది. ఈరోజు ఆభరణాలు వాళ్ళ చేతికి రావడం, ఆ బ్యాంక్ మీద మళ్ళీ కక్షిదారుల్లో ఒక నమ్మకం కలిగింది అనుకోవచ్చు. సార్ నాది 14 తులాల బంగారం పెట్టాను సార్. ఆ రోజు గార మండలం మొత్తము ఎంతమంది ఉన్నారో అంతమంది సర్వే చేసి రాజీ వచ్చి అందరి పేర్లు ఇక్కడే పక్కన రాపించి అన్నీ చేసిన తర్వాత మొత్తము దగ్గర 8 కోట్ల బంగారం పోయింది సార్. పోయిన తర్వాత నా బంగారం ఉంది. ఆ తర్వాత ఏంటంటే అందరూ ఎంక్వైరీ చేసిన తర్వాత తక్కువ బంగారం ఉండిపోయిందని చెప్పి 15 మిస్సింగ్ అయిపోయాయి. అది కూడా ఈరోజు రావడం నాకు ఆనందకరంగా ఉంది. నాది ఆ రోజు ఉంది 14 తులాల బంగారం ఇందులో ఇట్టాను. ఆ రోజు నా బంగారం ఉంది. ఎదుటోడు పోయినా నాది పోయినా అందరూ బాధే. కానీ ఎస్బీఐ ఈ పర్యవేక్షణలోన అది చేయడం ధర్మం కాదు. ఒక ఎంటెక్ చేసి బీటెక్ చేసి జాబ్కి వస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఆవిడ జెన్యూ పర్సనే, కానీ ఇదంతా మిస్అండర్స్టాండింగ్ కాదు. కానీ కోల్పోయిన దిగులు మాత్రం కక్షిదారులు ఉంది. అదే ఆవిడ జెన్యూ పర్సనే, ఎవరు చేసినా కరెక్ట్ మాట్లాడేది, యాజిటీ ఉండేది. ఆవిడ చేసిన పనులు కూడా మంచి పని చేసేది. మేము వ్యవసాయ పరంగా మేము పద్దులు పెట్టుకునేవాళ్ళం. పెట్టిన తర్వాత అందరికీ న్యాయం జరిగింది. కానీ పద్దులు మిస్ అయిపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు అందింది, మేమందరం ఆనందపడుతున్నాం. పద్దులు వచ్చేసి ఆభరణాలు క్షేమంగా ఉన్నాయి. అయినా కూడాను స్వప్నప్రియ ఈరోజు లోకల్లో లేదన్నటువంటి దిగులు ప్రతి కుటుంబంలో బాధ. కానీ ఆవిడ జన్యు పర్సనే, కానీ ఏడు జరిగిందని మాకు తెలియదు. ఆవిడ జన్యు పర్సనే, ఒక లైన్లో లేకపోయినా బాగా చేసి నమ్మాము, మేము పెట్టాము. పాత పద్దులే మిస్సింగ్ అయ్యేది తప్పని కొత్త పద్దులు ఆవిడేం చేయలేదు. అందరికీ అందిపోయి ఈరోజు అందరూ మాకు అందరికీ ఆనందకరంగా ఉంది. చూస్తే కనుక మొదటి రోజు ఎటువంటి బాధపడ్డారు, ఈరోజు ఎటువంటి ఆనందం ఉంది. ఈ విషయంలో ఎస్బీఐ బ్యాంక్ మీద ఉన్నటువంటి నమ్మకం మళ్ళీ బలపడింది. మళ్ళీ నమ్మకం వచ్చింది. మళ్ళీ పోయింది, మా పని అయిపోయింది అనుకున్నాము. మీ అందరూ దీని మీద మాకు వచ్చింది, అదే చాలా సంతోషం. ఈ 16 నెలల పాటు ఇంట్లో ఎటువంటి తగువులు నెలకొని ఉండేవి? తగువులు బాధలు తెలియని బాధ, ఎంత నరకం పడ్డామంటే అంత నరకం పడ్డాం. కానీ వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. కొత్త సంవత్సరం మా కొనుక్కొని తెచ్చుకున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఉగాది సమీపిస్తున్న సందర్భంగా పోవు రావు అన్నటువంటి ఆ ఆభరణాలు చేతికి రావడం మాత్రం ప్రతి కక్షిదారుల ఇళ్లలో కూడా ఆనందం వెలువరుస్తుంది. ముందుగానే ఉగాది పండగ వచ్చిందన్నటువంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఏదైతే ఈ ఆభరణాల విషయంలో ఆది నుండి కూడా కక్షిదారులకు ఒక నమ్మకం, ఒక ధైర్యం కల్పిస్తూ వచ్చారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యంతో కూడా తలపడ్డారు. ఈరోజు మీ పోరాటం ఫలించింది అనుకోవచ్చు. వాళ్ళు మీతో పాటు అండగా ఉండడమే ఈ ఐక్యతకే ఈరోజు ఆభరణాలు చేతి అన్న. అది మీరు చెప్పింది కరెక్ట్ అన్న. ముందుగా ఏంటంటే దానికన్నా ముందుగా ఎక్కువగా థ్యాంక్స్ చెప్పాల్సింది మీకేనన్న. అంటే ఇష్యూని మా ఊరు వరకు మేము చేయగలిగాం, కానీ దీన్ని చాలా ఎక్కువ, అంటే దీన్ని ఎంత సాంద్రత పెంచగలిగే అంత సాంద్రత పెంచింది మీరే. ముఖ్యంగా మా ఇద్దరం ఇక్కడ రాజీవ్ అన్న మన మామ ముందు నుంచి ఉన్నారు, మధ్యలో మేము వచ్చాం. ఇక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మా సమస్యలు తెలిసిన బ్యాంకుతో వరకే పోరాడాం, కానీ దీన్ని పరిణామం చాలా తీవ్రంగా చేయడానికి ముఖ్య భూమికి పోషించిన మీకు నిజంగా చేతులెత్తి నమస్కారం చేస్తాను. వీళ్ళందరూ సంతోషంగా ఈరోజు కొత్త పండుగని చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడంలో మీ పాత్ర 100/100% ఉందని చెప్పి మీకు నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానన్న. ఆర్టీవీ వాళ్ళకి, మా నాయుడు అన్నకి, మా రాజీవ్ గారికి, ఇక్కడ ఉన్న అందరికి కూడా థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాను. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఈరోజు బ్యాంక్ని చాలా పరంగా మేము విమర్శలు చేసిన వాళ్ళ పరంగా వాళ్ళు పనిచేశారు. వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళు ఇవ్వలేమనే పరిస్థితి చెప్పారు. కానీ వాళ్ళ పరిస్థితులు ఎలా కూడా మనకు తెలియదు కదా. బ్యాంక్ కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, మనకు తెలియదు. మాకు తెలిసిందల్లేండి, బ్యాంకులో గోల్డ్ పెట్టాం, పోయిందని మాకు సమాచారం వచ్చింది. వెంటనే మేము వచ్చాం, మా గోల్డ్ మాకు ఇమ్మని అడిగాం. అయితే అది పోయిందని ఆలోచనలో అందరూ ఉన్నారు తప్ప వచ్చింది దాని తాలూకు పరిస్థితులు ఏంటని ఎవరికి తెలియదు. సో తర్వాత మీరు దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో మీరు నాయుడన్నగా మీరు కూడా బాగా హెల్ప్ చేశారు. మాకు ఏంటి పరిస్థితి ఏంటి, ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలని మీరు చెప్పారు. రాజీవ్ గారు కూడా దానిలో చాలా, అంటే ఎంతవరకు వెళ్ళిపోవాలో అంతవరకు వెళ్ళారు. దాంట్లో వెళ్ళి తెలుసుకొని వాళ్ళందరికీ ప్రతిరోజు తెలియజేయడం వల్ల ఒక జాప్యం ఉండేది కొన్ని నెలల వరకు. ఆ తర్వాత వాళ్ళకి కూడా తెలిసింది, ఓకే ఇది ప్రాసెసా, దీని మీద చెయ్యాలా. సో ప్రాసెస్ తెలిసిన తర్వాత ఏం చేయాలి, కామ్గా ఉన్న పరిస్థితి అవ్వదు. ఈరోజు మీరు సోషల్ మీడియాలో కానీ టీవీ మీడియాలో చూపించడం వల్ల ఈ తాలూకా ఇబ్బంది అనేది చాలా మందికి తెలిసింది. బాధ్యతలందరూ కూడాను ఏకతాటిపై నిలవడానికే ఈరోజు ఆ సమిష్టి ఐక్యత ఈరోజు ఆభరణాలు ఇంత త్వరగా రావడానికి కారణం నిజంగా చెప్పొచ్చు. ఎందుకంటే నేనేం చెప్తానంటే బావిలో ఉన్న కప్పలు అక్కడే ఉంటాయి,
దాన్ని బయటకు వస్తే దాని తాలూకు ఇబ్బంది తెలుసుద్ది. బయటకు తీసుకెళ్ళింది ఎవరు? మీరు. దాన్ని తీసుకెళ్ళగే పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు? రాజీవ్ గారు, మేము ఇక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ తాలూకు కష్టాన్ని మేము మీ దగ్గర వెళ్ళబుచ్చుకుంటే మీరు దాన్ని చాలా ఈ ప్రోత్సహించి బయటకు వెళ్ళి ఒక బయట ఎలా వచ్చిందంటే జడ్జిలకి లాయర్లకి మీ తాలూకు వీడియో తాలూకు ప్రూఫ్లే వాళ్ళకి నిజంగా ఇంత ఇబ్బంది పడుతున్నారా, వీళ్ళకి అర్జెంటుగా పని చేసి పెట్టాలని ఒక ఆలోచన వాళ్ళకి కలిగేలా చేసింది. సో మీరు దీంట్లో ఇక్కడ మీ అందరం కలిసి కృషి మాయంతో మీరు సపోర్ట్ చేసింది కూడా అంతే అని మీకు తెలియజేసుకుని నిజంగా చేతులెత్తి మీకు నమస్కారం చేసి వీళ్ళందరికీ హ్యాపీగా మీరు ఉంచినందుకు మీకు 10,000 నమస్కారాలు మీ అందరికి కూడా. ఈ ఆభరణాలు ఏవైతే మాయమైన విషయం తెలిసిన నాటి నుండి నేటి వరకు కూడాను కక్షిదారులకు బాసటగా నిలుస్తూ ఆర్టీవీ ఉండడం విషయం మాత్రం ప్రతి ఒక్కరు కూడాను వారు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక ఇటువంటి ఆనందం వెల్లువిరుస్తున్నటువంటి ఈ తరుణంలో అప్పట్లో ఈ ఆభరణాలు మాయమైన విషయంలో ఏదైతే డిప్యూటీ మేనేజర్ స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకున్న విషయం మాత్రం ఈరోజు అందరినీ కూడా మనస్తాపన గురిచేసింది. ఆమె బ్యాంకు వ్యవహారాల నేపథ్యంలో మాత్రం కక్షిదారులతో పాటు ఖాతాదారులకు సేవలు అందించేది. కాకపోతే ఆమె మా మధ్యన ఇటువంటి ఆనందాలు పంచుకునే లేకపోవడం బాధపడుతుంది. చూస్తే కనుక నాటి నుండి నేటి వరకు ఈరోజు కక్షిదారులు ఉన్న భయం, బాధ, బెంగ ఇవన్నీ కూడా ఈరోజు తొలగి చేతికి ఆభరణాలు వచ్చినాయి. ముందే ఉగాది పండుగ వచ్చినటువంటి ఒక సంతోషం నెలకొనుంది. ఇటువంటి సంతోషంలో ఒక విషాదం కూడా ఉంది. ఇంతమందిని గుండెలను ఆకట్టుకున్నటువంటి ఆమె ఆరోపణలు ఎదుర్కొని ఆత్మహత్య చేసుకున్న వెనక ఆ ఉన్నతాధికారులతో నిర్లక్ష్యం కారణమని చెప్పుకోవచ్చు. అంటే ముందుగా స్వప్నప్రియ అంటే ఇప్పుడు నాకు ఒక రకమైన చిన్న బాధ కలుగుతుంది. ఎందుకంటే కక్షదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంటే ఆ రోజు బాధపడ్డారు, ఈరోజు సంతోషపడుతున్నారు. ఎవరి బంగారం వాళ్ళకి వచ్చింది, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఆ రోజు ఇక్కడ సన్న చిన్నకారు రైతులు, ఫిషర్మ్యాను అందరూ కలిసి ఇక్కడ వాళ్ళ వ్యవసాయ అవసరాలకి, పెళ్ళిళ్ళ అవసరాలకి అలాగని చెప్పి SBIని పెట్టి సుమారు 7 కేజీల బంగారాన్ని పెట్టారు. కానీ ఈరోజు అన్నీ వచ్చాయి కానీ స్వప్నప్రియ అనే వ్యక్తి లేరు. ఆవిడ ఎక్కడ ఉన్నా ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా. ఎందుకంటే దొంగతనం అనేది కొంతమంది కడుపు జరక చేస్తారు, కొంతమంది ఇంకో రకం చేస్తారు. కానీ ఇది ఎలా జరిగింది ఏంటనేది మాకైతే తెలియదు. కానీ ఆవిడ ఒక నిండు ప్రాణం అయితే బలైంది కనుక ఆవిడ ఆత్మ ఎక్కడున్నా శాంతి కలగాలని కోరుకుంటూ, అలాగే ఇది ఫస్ట్ డే 1 నుంచి కూడా మన ఆర్టీవీ వారు ఫస్ట్ నుంచి ఇలా జరిగింది అని మేము తెలియచేయగానే ఇక్కడికి వచ్చి అసలు ఆరా తీసి అసలు ఎన్ని గ్రాములు, ఎంతమంది కక్షదారులు, ఏమైందని చెప్పి ఎస్పీ గారి దగ్గర నుంచి కింద ఎస్ఐ గారి వరకు ఎంతో శ్రమించి ఆ రోజు ఉన్న ఎస్ఐ కానీ, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పోలీస్ సిబ్బంది కానీ, అలాగా ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఆ రోజు మేము ఇక్కడ టెంట్ వేయడం జరిగింది. ఆ రోజు మీరు అందరూ వచ్చి ఇష్యూ అనేది స్టేట్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ఇష్యూ స్టేట్ బ్యాంక్ లెవెల్ది వెళ్ళింది. మాకు ఎక్కడి నుంచో ఫోన్ చేసేవాళ్ళు, ఏమైంది బ్యాంకులో బంగారం ఏమైంది, వచ్చిందా రాలేదా. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా చూసి సార్ మీరు గోల్డ్ గురించి పోరాడారు కదా, ఇప్పుడు బంగారం వచ్చిందా అని అడుగుతున్నారు. కనుక ఈరోజు మీ ఆర్టీవీ ద్వారా మేమేం తెలియజేసుకుంటాం, మేము కానీ మా గారు సర్పంచ్ పృథ్వీరాజు గారు కానీ ఇక్కడున్న కక్షదారులు కానీ మేమందరం కూడా మేమైతే ఏదో ఆశించి అయితే మేము పోరాడలేదు. మాకు చాలా ఆఫర్ చేశారు బ్యాంకు వాళ్ళు, పాత వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ, మీరు రండి పర్సనల్గా రండి మీతో మాట్లాడాలని అనేవాళ్ళు. ఏ రోజు కూడా మేము మా ఇక్కడ టీం ఎవరం కూడా దానికి తోవివ్వలేదు. ఎందుకంటే ఇక్కడ పోయింది బంగారం, ఇక్కడ కక్షదారులు మా వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా మాది, ఈ గార్ బ్యాంకే మాది, కక్షదారులదంటే బ్యాంక్, కస్టమర్లదే బ్యాంకు. కనుక మేము వీళ్ళ గురించి పోరాడాం. ఈరోజు ఆ రోజు లాయర్ గారు, స్టేట్ బ్యాంక్ లాయర్ గారు వచ్చారు, తిరుమలరావు గారు, ఆయన ఒక మాట ఇచ్చారు. ఏమని, నా మాట వినండి, ఓ మార్చి వరకు గడువు ఇవ్వండి అన్నారు. అలాగే బ్యాంక్ వాళ్ళకు కూడా మేము కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాం. అదే మన వడ్డీ మాఫీ కానీ అవన్నిటికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకున్న ప్రకారమే 15 నెలలు ఎప్పటి నుంచి అయితే ఈ గోల్డ్ పోయిందని ఇష్యూ వచ్చిందో అప్పటి నుంచి 15 నెలల వరకు రుణమాఫీ అయితే చేశారు. ఇప్పుడు కక్షదారులందరూ గోల్డ్ విడిపించుకున్నారు. చాలా సంతోషంగా వాళ్ళైతే చాలా సంతోషంగా ఉన్నారు. ఎంతమంది కక్షదారులు బంగారు ఆభరణాలు అందరూ మొత్తంగా విడిపించుకున్నారా? మొత్తం ఆభరణాలన్నీ విడిపించుకుని, కొంతమంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ పెద్ద సమస్య వచ్చింది. ఇక్కడ సీమెన్స్గా కొంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళ పేరు మీద ఇక్కడ పెట్టేసి ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు షిప్లో ఉన్నారు, వాళ్ళు వచ్చేసరికి 6 months అవుద్ది. అలాంటి ఒక 4-5 మా దృష్టికి తీసుకొచ్చారు, మా ఇద్దరు దృష్టికి ఉన్నాం, అది మేనేజర్ దృష్టిలోకి తీసుకెళ్ళాం. వాళ్ళు ఏం చెప్తారంటే ఈ గోల్డ్ అనేది కక్షదారులకు ఇచ్చి ఆ ఫోటో తీసి ఒక ఆల్బమ్గా తయారు చేసి ఆ ఆల్బమ్ని మనం ఇప్పుడు కోర్టులో మేము సబ్మిట్ చేయాలి కనుక కక్షదారుడే ఉండాలని చెప్పారు. దానికి సొల్యూషన్ కక్షదారులకు ఒక ఇది కూడా గడువు కూడా విధించారు. ఫిబ్రవరి 25 నుండి మార్చి 25 లోపల విడిపించుకున్న వారికే ఆ 15 నెలలకు సంబంధించి వడ్డీ మాఫీ ఉంటుంది. మిగిలిన వారికి మరి మీరు సకాలంలో విడిపించకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మేము అదే చర్చించుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉండి విడిపించకపోతే అది ప్రాబ్లం.
ఇక్కడ లేని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము మా సర్పంచ్ గారు బ్యాంక్ మేనేజర్ గారికి అలాగే లాయర్ గారికి వీళ్ళు సంబంధించిన పెద్దలతో అలాగే మా ఆర్టీవీ ద్వారా మేము వాళ్ళతో మాట్లాడి ఇక్కడ లేని వాళ్ళని దానికి టైం కేటాయించవలసిందిగా లేకపోతే కోర్టులో ఇంకో పిటిషన్ వేసైనా సరే మేము చేస్తాం. వాళ్ళు ఏమంటున్నారంటే అమౌంట్ కట్టియండి, వాళ్ళు వచ్చాక గోల్డ్ తీసుకుందరు కానీ అంటున్నారు. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఏదో ఒకటి ఇంతవరకు మేము 2 సంవత్సరాలు ఆగాం, టెఫ్ట్ అయ్యింది, మేము అంత సహకరించాం, అలాగే ఖాతాదారులను సహకరించాం. ఇక్కడ రేపు పొద్దున్న బ్యాంక్ ఇక్కడ నడవాలి, వాళ్ళకి మేము సహకరించాలి. కాబట్టి ఒక 4-5 ఉండిపోయారు, వాళ్ళది కూడా మేము దాన్ని మాట్లాడి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలా ప్రస్తుతం మాత్రం రాదు అనుకున్నటువంటి బంగారు ఆభరణాలు ఈరోజు విడుదల చేసినటువంటి కక్షిదారుల ఇళ్లలో మాత్రం ఆనందం వెల్లువిరుస్తుంది అనడంలో ఎటువంటి అతిశక్తిదో. మొత్తం 62 మంది కక్షిదారులకు సంబంధించిన 7.5 కేజీల బంగారు ఆభరణాలు లాకర్ నుండి మాయం చేసినటువంటి బ్యాంకు ఉన్నతాధికారులు మాత్రం వాటిని 4 బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి 4,30,00,000 రూపాయలు వాళ్ళు మాత్రం వాటిని విత్డ్రా చేసుకున్నారు. ఈ విషయంపై మాత్రం బ్యాంకు ఉన్నతాధికారులు స్వప్నప్రియ ఆత్మహత్య అనంతరం ఫిర్యాదు చేయడంతో పోలీసులు మాత్రం వెనువెంటనే ఆ బ్యాంకు అంటే ఐడెంటిఫై చేసి ఆ బ్యాంకులో ఆభరణాలు తెచ్చి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అయితే ఈ విషయంపై న్యాయపరమైనటువంటి సమస్యలు ఆటంకంగా నిలుస్తున్నాయని తెలిసినటువంటి బ్యాంకు ఉన్నతాధికారులు మాత్రం న్యాయస్థానాన్ని ఆశ్రయించడంలో కక్షిదారులు 62 మంది కూడా ఏకతాటిపైకి వచ్చే పరిస్థితి లేదు. కానీ బ్యాంకే ఈ విషయంలో న్యాయమైనటువంటి సలహాలను అతిక్రమించి ఈరోజు మొత్తం 7.5 కేజీల బంగారు ఆభరణాలను కూడాను ఈరోజు కక్షిదారులకు అందజేశారు. ముందే ఉగాది వచ్చిందన్నటువంటి సంబరాలు మాత్రం ఆ ఇంట్లలో మిన్నంటుతున్న అండంలో ఎటువంటి వచ్చేదో ఎట్టకేలకు గార్ ఎస్బీఐ బ్యాంకులు లాకర్లో తాకట్టు బంగారు ఆభరణాలు కక్షిదారులకు చేరడం మాత్రం ఎవరైతే ఈ ఆభరణాలు సంబంధించినటువంటి ఈ ఏదైతే ఈ మతలబ్ ఉందో అది అసలు క్లియర్ అయిందా లేదా అన్నటువంటి ఒక అనిశ్చితి ఉండేది. ఆ అనిశ్చితికి మాత్రం పూర్తిగా తెరపడింది అండంలో ఎటువంటి అతిశక్తి లేదు. గార ఎస్బీఐ బ్రాంచ్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.